సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. పోతిన మహేష్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారా మీరు? చూశాను. ఆయన ఒకటే గుమ్మడికే కొట్టాడు ఇంటికి వెళ్ళి ఈక బాబా అని పోయాడు. ఆయన చెప్పిన దానికి ఆయన ఒకడే వెళ్ళాడు. అసలు అద్దెంటికి గృహప్రవేశం వెళ్ళాడు, ఓవర్ యాక్షన్ లేడు. నాకు అర్థం కాదు. సరే అద్దెలేని గృహప్రవేశం ఊరు చేసుకుంటారు కొడసారి అవుతాడు, పాలు పొంగి ఇద్దరు తీసుకెళ్ళి సామాన్లు అదే కదా చేసింది ఆయన. మరి ఓవర్ యాక్షన్ కూడా అర్థం ఉండాలి. ఏముంది ఓవర్ యాక్షన్? ఇంట్లో అద్దెంటికి ఓవర్ యాక్షన్ ఏంటంటే నాకు అర్థం కాదు. గొంతులు అంటే పిల్లలు తీసుకెళ్ళి గృహప్రవేశం చేసుకుంటారు, రావులు తిప్పి దోవలు తిప్పి. అవును అద్దెలే కాబట్టి ఆయన ఒక్కడే వెళ్ళాడు. సరే సార్ మీరు ఏదన్నా ఓకే అలా ఖాయం చేసుకోండి. నేను అడుగుతున్నాను, నేను అంటున్నా ఇది కాదు అంటే చెప్పండి ఏంటో. సార్ అద్దెలు కాబట్టి ఒకటే వెళ్ళాడు. ఇప్పుడు నేను కూడా అద్దెల్లో దిగారు, మీరు అద్దెలు దిగకుండా సొంత ఇల్లు నేను కట్టించుకోలేదు కదా. నాకు ఇంకా అద్దెంట్లోనే మీరు అద్దెల్లో మీరు భార్య పిల్లలకి ఇల్లు చూపించి గృహప్రవేశం చేయాలన్నప్పుడు పాలు పొంగించడానికి మీ ఆవిడ పొంగించారా, లేకపోతే మీరు అంటే మీరు పాలు పొంగించి సామాన్లు పెట్టి రాత్రి బస్సుకు దిగండి మీరు అని దింపారు వాళ్ళని? లేదు, అందరం కలిసి వెళ్తాం. మరి అది సాంప్రదాయం. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను పవన్ కళ్యాణ్ అంటే మరి నేను ఏటి చేయలేను. సో మహేష్ గారి ఆరోపణలపై నేను అడుగుతున్నా. మహేష్ నేను చెప్పింది అదే కదా, మహేష్ ఆరోపణ చేతనైతే మా మధునమ్మని తీసుకుని అన్నాడు. తల్లితో నా దగ్గర లేదు నేను తీసుకురాలేను, ఒకటి గుమ్మడికి కొట్టి వచ్చాడు బయటికి. మీలో చెప్పొచ్చు కదా, అద్దెంటికి ఓవర్ యాక్షన్ ఎందుకు, పాలు పంపిస్తాం దానికి గృహప్రవేశం ఉండరు దాన్ని, అలా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు కదా. మహేష్ అన్న నీకేంది ఇది గృహప్రవేశం ఏంటి, నా సొంత ఇల్లు కాదు కదా, పాలు పంపించడానికి మా ఆడవాళ్ళు ఎందుకు వస్తారు, ఆ ఊరికి ఎందుకు సరే, కానీ అది ఇల్లు కాదు కదా, ఆఫీసే కదా అని ఏదో చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ అంటూ ఇప్పటివరకు పార్టీలు మాట్లాడడం వేరు. నిన్న మహేష్ అటువంటి కామెంట్స్ చేశారు. అవునండి, ఇప్పుడు ఆయనకి 2 కోట్లు బేర పెట్టాడు సుజనా చౌదరి. ఆయన ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టుకోలేడు కదా. 2 కోట్లు తీసుకుని ఆయన తగ్గలేడు కదా, దానికోసం పని చేయట్లేదు కదా. ఆయన అప్పుల పాలే ఉన్నాడు మహేష్, తెలుసా మీకు? అవును, 4-5 ఏళ్ళుగా కష్టపడుతున్నాడు, 4-5 ఏళ్ళు పొద్దుంది అదే తాపత్రయం పడుతున్నాడు, విపరీతం అప్పులే ఉన్నాడు. ఎవడైనా మరోడు ఆలోచించి ఉదాహరణకి 2 కోట్ల గాడికి ఇళ్ళు అయ్యి మనుషులు కాదు కదా వాళ్ళు. కమిట్మెంట్తో పనిచేసి వాళ్ళని కూడా నువ్వు ఒకే యాడ్ స్టిక్తో కొలుస్తున్నావు అంటే ఎవడండి సుజనా చౌదరి మధ్యలో ఆయనతో మాట్లాడడానికి? వాట్ వైజ్ కనెక్టెడ్? పవన్ కళ్యాణ్ లాంటి మాట్లాడారు కదా ఆయనతో, అంటే ఖచ్చితంగా ఆయన మనోభావాలుగా అంతే. ఆయన పార్టీ వాళ్ళు మాట్లాడాలి, ఆయన పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలి, ఆబ్వియస్ కదా. పార్టీని విడిపోతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వేలు నాదెండ్ల మనోహర్ వైపు చూపిస్తున్నారు సార్. మొత్తం నేను ఇప్పుడే సార్ నా పాత విశ్లేషణ అనే టీవీ ఛానల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్ అని లక్షసార్లు చెప్పాను నేను. మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి సార్, నేను పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద కూర్చుంటాం, మిగిలిన అందరూ కిందన కూర్చుంటారు. గెలిచిన వాళ్ళు కూడా ఆత్మీయ సమ్మేళనాల్లో వాళ్ళకి అవకాశమే కల్పించకుండా ఈయన మధ్యలో బ్యారికేడ్ల బాకరణంగా ఆనకట్ల నిలబడి ఉంటే మరి వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఎంతైనా వాడు కష్టమో ఇష్టమో వెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్పుకుందాం అనుకుంటాడు, వాడు కన్విన్స్ అవ్వాలి. అక్కడ పవన్ కళ్యాణ్ కలనివ్వకుండా ఈ కొత్త రాజకీయాలు బ్లేడ్లు ఎట్టుకోసేస్తారట, తోటకూరంటే తమాషాలుగా ఉందా? కనీసం పవన్ కళ్యాణ్ గారు కన్సోల్ చేసే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం, సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఉండాల్సింది. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఆ పని. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఉమా గారిని ఆపుకోగలిగారు కదా, ఆలపాటి రాజా గారిని. ఉమా గారికి ఉన్నంత విశ్వసనీయత విధేయత ఇంకొకటి ఉండదు. అంటే ఇప్పుడు మహేష్ కి విశ్వసనీయత లేదనుకుంటాం మనం. మరి ఎలా ఉంటుంది టువర్డ్స్ పార్టీ అధినేత వైపు నుంచి ఉండే అది లేదు కదా. అది అడుగుతున్నాను, ఫ్రమ్ అధినేత అన్నప్పుడు ఉమా కమిట్మెంట్ ఉంది. అది అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర గురించి కూడా ఉంది కాబట్టి ఆగలిగారు. చంద్రబాబు నాయుడుకి ఆ వయసుకి అలాంటి బొరతొక్క పని చేసేటట్టు సిగ్గుపడమనండి. ఎందుకంటే మధ్య హెడ్ జైలు నుంచి రాగానే ఫస్ట్ నిజంగా మీరు అదేంటంటే మేనిఫెస్టో కమిటీలో బొరతొక్క కమిటీలో ముందు ఇక్కడ ఏ నియోజకవర్గాలు నువ్వు ఆప్ట్ చేస్తున్నావు చెప్పు బాబు, మా వాళ్ళు నేను కన్విన్స్ చేసుకోవాలన్నది ఫస్ట్ నువ్వు కూర్చొని మాడవలసినవి. అవి అప్పుడు ఏమవుతాయి, ఆయన 25-30 పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేసిస్తే దీనికి వీళ్ళు 35 మందితో సమన్వయపరుచుకుని, అది వర్మగారు అవనండి, లేదా ఉమా అవనండి, ఇంకోటి అవనండి, వాళ్ళందరికీ బతిమాలుకొని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ డయాస్ మీద నేను ఈ వేదిక పరంగా వీళ్ళందరూ నాతో పాటు సహకరిస్తున్నందుకు నేను టికెట్లు ఇవ్వలేకపోతున్నాను పొత్తుల కారణంగా, నేను హెన్స్ఫోర్త్ మా పార్టీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చూడండి ఆయనకి ఉమా గారికి ఒక స్థానం కల్పించారు. అలా మిగిలిన వాళ్ళకి ఏదో చేస్తే అది ముందే చేసి ఉంటే ఈ 35, 24, 21 స్థానాలకు ఒక అంబిగ్యూటీ అనేది ఉండదు కదా. అలాగే బీజేపీ పరంగా కూడా పనిచేసి ఉంటే అలా అసలు సీన్లోనే లేకుండాను ఆరోడు ఢిల్లీ నుంచి గజేంద్ర షెకావత్ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్లు వచ్చి వాళ్ళు తేల్చుకుని వెళ్తే ఇక్కడ వీళ్ళందరూ బెక్క చచ్చిపోయి కూర్చుని ఉంటే ఇదే దిక్కుమాల పోతండి. మొత్తం అంతా చంద్రబాబు నాయుడు నువ్వు అలానే ఈ అడ్డా మీద కూలీలు అల్లాడికి పంపించాడు, ఆడికి పంపించి ఈయన పంపిస్తున్నాడు, ఇక్కడ నీకు ఈయన పంపిస్తున్నాడు. 70% తెలుగుదేశం తప్పేలా బ్యాచ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ నెత్తి మీద ఉంది. అండ్ ఇక్కడ నుంచి పారాచూట్ వేసుకుని పోయిన దొగులుబాజీ బ్యాచ్ అంతా వాళ్ళ దగ్గర ఏడుస్తుంది బీజేపీ దగ్గర. ఒరిజినల్ బీజేపీ ఒరిజినల్ పవన్ కళ్యాణ్ లేరు. మరి అలా ఆక్రందన ఎలా ఉంటుంది? ఆ కందులు దొరికేసినటువంటి రాజమండ్రి వేస్తానని చెప్పి అక్కడ ఎడదోలు పంపించారు. వాళ్ళ బ్రదరే కదండి ఆయన రాజానగరంలో మొత్తం బెచ్చనాలు చదువుకుని బయటికి వెళ్ళిపోయారు. కాకినాడ అదే పరిస్థితి కదా. ఒకసారి ఆ మేయర్ స్థాయి కలిగిన వ్యక్తి పిలిచి చెప్పలేరా? ఎన్నాళ్ళు బట్టి కష్టపడుతున్నారు వాళ్ళు క్షేత్రస్థాయిలో. మాధవ్ గారు వైజాగ్ నుంచి కూడా ఎవరు రిజైన్ చేసినట్టు అందరూ చేస్తారండి. చేయక ఏం చేస్తారు? ఒరిజినల్ జనసేన అంటే జనసేనతో చాలా కాలంగా ట్రావెల్ అవుతున్న వాళ్ళంతా ఇంత ఉన్నారు.
అంచేత ఏంటంటే తలా తోకాలని దిక్కుమాల పొత్తు, బుద్ధి జ్ఞానాలని ససవతానాన్ని ప్రదర్శిస్తున్న పొత్తు చంద్రబాబు నాయుడు స్థాయికి అదేమో దరిద్రం అండి. నాకు అర్థం కదా. ఆయన స్టేచర్కి ఆయన చేయవలసిన పనులు ఇవే. దేర్ ఆల్ ఫాలన్ ఇన్ ద ట్రాప్. ఏదో ఊడిపోవడానికి నడుస్తుంది వెనకాల బీజేపీ పరంగా. ఈ ఎడ్డోళ్ళు చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా మడతెట్టేస్తారు ఆ పార్టీని. మడతెట్టేశారు కూడా, నాకు డౌట్ లేదు. కాదు, మీరే జనసేనలో బీజేపీలో చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఉన్నారని చెప్పుకుంటూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పార్టీని బీజేపీ మడతపెట్టిద్దని ఎట్లా చెప్తారు సార్? మీకు వెనక నుంచి ఒక ఫోర్స్ నడుస్తున్నప్పుడు మీ ఫోర్స్ ఏంటో మీకు తెలీదా? అలా హనుమాన్ సినిమా రిలీజ్ అయింది కదా, అడిగిన బక్కగా తీతికి పెట్టలే కొన్నాడు హీరో. ఆ లేచి కొట్టేస్తుంటే చంపేస్తున్నాడు అంటే వెనకాల ఒక శక్తి ఉందన్నది ఎస్టాబ్లిష్ చేశాడు కదా ఈ డైరెక్టర్. అలా మీ డైరెక్షన్ ఏంటో చెప్పాలి కదా. ఇట్స్ టోటలీ మిస్ట్రాక్ అవుతుంది. మీరు గమనించారా? ప్రతిదీ బూమరంగ్ ఇష్యూలే నెత్తికెత్తుకుంటారు ఎలక్షన్స్ ముందు. ఈ వాలంటీర్లు కెలుక్కున్నారు. ఈ దరిద్రంతో తెలుగుదేశం, జనసేనలు, బీజేపీలు భరిస్తున్నారు. ఇంతెందుకు భరించవలసి వస్తుంది? పెన్షన్లకు డబ్బులు లేవన్నారు. నెక్స్ట్ డే చూపించాడు. ఇది గౌడిస్తున్నాడు ఈ దిక్కుమాల డైరెక్షన్లో. ఇప్పుడు నీ ఇంగిత జ్ఞానం ఏమైంది? నువ్వు మనిషి అంత మనిషివి, నీ స్టేచర్ ఏంది, నీకు ఆర్థిక వ్యవస్థ మీద నీకు ఉన్నంత అవగాహన పట్టు ఎవరికి లేదా పెద్ద మనిషికి? ఆయనే అలా బొడ్డు తక్కువ మాటలు మాట్లాడుతుంటే అసహ్యంగా లేదు? సే ఫర్ ఇన్స్టెంట్ ఇవాళ డబ్బులు లేవు అన్న దగ్గర ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ రైతు బంధు పథకం హరీష్ రావు ఏం చెప్పాడు, టంగ్ అని పడిపోతాను. కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఎన్నాళ్ళకి ఇచ్చారు? అప్పుడు ఫైనాన్షియల్ ఇవ్వలేదు, ఇంకా సగం మందికి పైన ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ. ఇక్కడ ఇది ఉంది అని చెప్పే సామర్థ్యం ఉన్నప్పుడు అది అవ్వలేదు కాబట్టి అనేది ప్రూవ్ చేయొచ్చు. బట్ వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నీకు ఇంతంత అనుభవం ఉన్న వాళ్ళు నీ పక్కన ఉండి యనమల రామకృష్ణుడు, పయ్యవుల కేశవ, సాయిబాబా అండ్ మా జీవీ రెగ్యులేటెడ్ చార్టెడ్ అకౌంటెంట్ ఉండి ఏం ఐడియాలు ఇస్తున్నారు? పెచ్చపచ్చగా ఉందా, తమాషాలుగా ఉందా? దాంతో ఈ దిక్కుమాల పేపర్లు ఉన్నారని చెప్పి రాసేస్తారని చెప్పి సహాయ సహకారాలు అందించుకుని వీళ్ళతో మీరు ఏదైనా చేయొచ్చు అని వెధవేషాలు వేస్తున్నారు.